Hi Commandos, welcome to my YouTube channel ఏమెండెచ్చు. మై నేమ్ ఇస్ రవితేజ, ఏపీఎస్పీ కానిస్టేబుల్. ఈ వీడియోలో మనం ఏపీఎస్పీ కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది అనేది నా అనాలిసిస్ బట్టి నేను సేకరించిన సమాచారాన్ని బట్టి ఈ వీడియో చేస్తున్నా. వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు జనరల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే 120 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు అంటే 118 కానీ 119 కానీ 120 ప్లస్ ఎవరికైతే వచ్చిందో వీళ్ళకి డెఫినెట్గా వీళ్ళు ఇచ్చే ప్రిఫరెన్స్ 4 బెటాలియన్లో ఏదైతే ప్రిఫరెన్స్ ఇచ్చారో ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన బెటాలియనే డెఫినెట్గా వీళ్ళకి వచ్చేస్తుంది. అంటే జనరల్ 117 నుంచి 120 మధ్యలో ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళకి బెటాలియన్ అనేది ఏ ప్రిఫరెన్స్ ఇస్తే ఆ బెటాలియన్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇది జనరల్ కేటగిరీ. దెన్ నెక్స్ట్ బీసీఏ అనేది ఎంత ఉండబోతుందంటే 114 అనేది ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ఈ 114కి +3 అయ్యే అవకాశం అనేది అయితే ఉండదు. -3 అవ్వచ్చేమో కానీ +3 అనేది అవ్వదు. ఓకేనండి. దెన్ నెక్స్ట్ బీసీబీ విషయానికి వస్తే 115 +3 ఆర్ -3 115 +3 అయ్యే అవకాశం అనేది ఉండదు. దెన్ నెక్స్ట్ బీసీసీ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి కట్ ఆఫ్ అనేది. బీసీసీకి వచ్చేసరికి మనకి 105 ఉండే ఛాన్స్ ఉంది. దెన్ నెక్స్ట్ బీసీడీ విషయానికి వస్తే 117. బీసీడీకి కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి బీసీడీకి 117 +3 ఆర్ -3. +3 అంటే మళ్ళీ 120 వస్తుంది. సో అక్కడ 120 అనేది రావడానికి అవకాశం లేదు. సో 117 ఇంకా -3 తగ్గచ్చు కానీ 117కి +3 అయ్యే అవకాశం అయితే లేదు. ఇది బీసీడీకి నా అనాలిసిస్ ప్రకారం. అయితే ఎవరు ఏ వీడియోలో అయినా ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అనేది ఎవరు చెప్పలేరు. అనాలిసిస్ అంటే నాకుండే గ్రౌండ్ నాలెడ్జ్ బట్టి నేను సమాచారాన్ని సేకరించిన దాన్ని బట్టి వీడియో అనేది ఇది. సో బీసీఈకి వచ్చేసరికి 108 ఉంటుంది. బీసీఈకి వచ్చేసరికి 108 అండ్ ఎస్సీకి వచ్చేసరికి 110 అండ్ ఎస్టీకి వచ్చేసరికి 108. ఎస్సీ కూడా మనకి కొంచెం కాంపిటీషన్ అనేది ఎస్సీ వాళ్ళలో కూడా ఉంది. సో ఎస్సీ అనేది 110, దానికి ఇంకా 2 మార్క్స్ తగ్గే అవకాశం కూడా ఉంది. పెరిగితే అయితే లేదు, పెరగడం అనేది జరగదు. దెన్ నెక్స్ట్ ఎస్టీకి వచ్చేసరికి మనకి 108. ఇప్పుడు మరి ఎంఎస్పి మెరిటీరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి ఎంత ఉంటుందంటే మనకి 112. అది ఎన్సీసీ వాళ్ళకి కూడా సేమ్ 112. అండ్ ఏబిఓ ఎస్టీ 100 మార్క్స్ వస్తే చాలు, 100 కానీ 102 కానీ 101 కానీ 99 వచ్చినా కూడా ఏబిఓ ఎస్టీ వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది. దెన్ నెక్స్ట్ హోమ్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో ఈ హోమ్ గార్డ్స్ క్వాలిఫై అయితే చాలు. అయితే ఇప్పుడు ఈ 2520 పోస్టుల్లో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయని ఒకసారి తెలుసుకుందాం. చూడండి, ఓసీకి వచ్చేసరికి మనకి 1009, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 252, బీసీఏకి వచ్చేసరికి 176 అండ్ బీసీబీకి వచ్చేసరికి 252, బీసీసీకి వచ్చేసరికి 25, బీసీడీకి వచ్చేసరికి 176, బీసీఈకి వచ్చేసరికి 101, ఎస్సీకి వచ్చేసరికి 378, ఎస్టీకి వచ్చేసరికి 151. ఇవి వేకెన్సీ ఈ 2520కి ఇవి ఓసీ నుంచి ఎస్టీ వరకు ఇవన్నమాట. దెన్ నెక్స్ట్ మనకి ఎంఎస్పి కానీ ఎన్సీసీ కానీ ఈ కోటా ప్రకారం ఎన్ని పోస్టులు వెళ్తాయి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఎంఎస్పి అనేది 2% కదా. ఎంఎస్పి 2% అంటే 50 పోస్టులు, ఎన్సీసీ 3% అంటే 75 పోస్టులు, సిపిపి 4% అంటే 100 పోస్ట్, హెచ్జీ 25% అంటే ఇక్కడ మనకి 630 పోస్టులు. కానీ ఇక్కడ 630 పోస్టులు హెచ్జీ అందరూ కూడా ఫిల్ అవుతున్నారంటే ఫిల్ అవ్వరు. సో ఇక్కడ ఏవైతే మిగిలిపోయిన పోస్టులు ఉన్నాయో ఈ మిగిలిపోయిన పోస్టులన్నీ కూడా జనరల్ ఆస్పిరెంట్స్కి కలుపుతారు, అంటే వీళ్ళకే కలుపుతారు. సో ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ చాలా పోస్టులు మిగిలిపోతాయి, ఇంకా మీకే కలుపుతారు. సో అందుకే నేను ఇక్కడ ఏమంటానంటే ఇంకా -3 అయ్యే అవకాశం ఉంది అని బీసీఏకి కానీ బీసీబీకి కానీ బీసీడీకి కానీ చెప్పడం జరిగింది. ఇంకా -3 అవుతుంది. ఈ కట్ ఆఫ్ ఏదైతే నేను చెప్పానో ఇదే పక్కాగా ఉంటుంది. దీనికన్నా ఎవరైనా తక్కువ వస్తే బాధపడిపోయి మీరు అలా ఉండద్దు, దీనికన్నా కట్ ఆఫ్ తగ్గుతుంది. సో ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలా ఆస్పిరెంట్స్ పేపర్ అనేది ఈజీగా ఉంది మంచి మార్క్స్ వచ్చే చాలా మందికి కట్ ఆఫ్ అనేది పెరిగిపోద్ది, ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయడం చాలా ఎక్కువ కట్ ఆఫ్ వెళ్ళిపోతుంది అని చాలా మంది ఊహాగానాల్లో ఉన్నారు. అయితే రియాలిటీ ఫ్యాక్ట్ ఏంటంటే ఎవరైతే ఒక 6 నెలల నుంచి 2 సంవత్సరాల నుంచి ఒక క్రమబద్ధిగా పక్కా ప్లాన్ ప్రకారం కరెక్ట్గా చదివిన వాళ్ళు మాత్రమే 125, 120, 130 స్కోర్ చేశారు. ఇంకా అలా చదివిన వాళ్ళందరూ కూడా చాలా మంది తేలిపోయారు. అంటే హిస్టరీ అనేది సబ్జెక్ట్ పరంగా వెళ్ళిపోయాడు, అంటే మోడర్న్ హిస్టరీ అనేది టచ్ చేయలేదు. సబ్జెక్ట్ పరంగా వెళ్ళిపోవడం వల్ల చాలా మంది హిస్టరీలో డల్ అయిపోయారు.
ఇంకా తెలుగు మీడియం స్టూడెంట్స్కి వచ్చేసరికి ఇంగ్లీష్లో బోల్తా పడిపోయారు అనమాట. సో చాలా పేపర్ అనేది అయితే అంత ఈజీగా అయితే లేదు. సో కట్ ఆఫ్ అనేది పెరిగిపోద్ది అంటున్నారు. కట్ ఆఫ్ కూడా ఏపీఎస్పి విషయానికి వస్తే మాత్రం కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైతే మంచిగా అంటే గ్రౌండ్ ఒక 76 అలా చేసి ఎగ్జామ్ 100, 110, 105 లేదా 98, 99 ఇలా చేసిన వాళ్ళందరూ కూడా 120+ అందరూ కూడా మ్యాక్సిమం 100%, 2000% ఇది ఏదైతే ఉందో ఫస్ట్ బెటాలియన్ హెచ్ఆర్ల బెటాలియన్లో ఫిక్స్ అయిపోతారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హెచ్ఆర్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. హెచ్ఆర్ల అండ్ రాజమహేంద్రవరం ఈ 2 బెటాలియన్లు ఫిల్ అయిపోతాయి. అంటే ఈ 2 బెటాలియన్లు మ్యాక్సిమం ఎంత ఫిల్ అయిపోతుంది? 120 స్కోర్ చేసిన వాళ్ళు, 118 స్కోర్ చేసిన వాళ్ళు, ఇంకా ఈ క్యాస్ట్ల పరంగా ఎవరైనా ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ ఫస్ట్ 2 బెటాలియన్స్కి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే జాగ్రత్త వినండి, ఎవరికైతే ఏ క్యాస్ట్ అయినా కూడా మన బీసీడీ కేటగిరీ తీసుకున్నా, బీసీబీ కేటగిరీ తీసుకున్నా వీళ్ళకి ఒకవేళ 112, 113, 111, 114 ఇది ఏదైతే కేటగిరీ జోన్ ఉందో ఈ కేటగిరీ జోన్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉండిపోయారు. అంటే ఎగ్జామ్ అనేది 100 వచ్చి అంటే 50, గ్రౌండ్ వచ్చేసరికి మనకి 64 వచ్చి అంటే 114 లేదా 63, 113, 112 ఇలాంటి స్టూడెంట్స్ అనే వాళ్ళు చాలా మంది క్లబ్ అయిపోయి మధ్యలో ఉండిపోయారు. చాలా మంది నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ బట్టి చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉండిపోయారు. సో ఇప్పుడు వీళ్ళకి అంటే ఇప్పుడు అందుకే 117+3 అయితే అవకాశం ఉండదు, -3. సో ఇప్పుడు వీళ్ళు స్టూడెంట్స్ ఇప్పుడు వీళ్ళు ఏమవుతారంటే వీళ్ళు కూడా మ్యాక్సిమం ఈ బెటాలియన్సే పెట్టుంటారు. బట్ ఈ బెటాలియన్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు 120, 118, 119 అనే వాళ్ళు చాలా మంది ఈ 2 బెటాలియన్లో ఫిల్ అయిపోతారు. సో ఎవరెవరికైతే అప్పుడు ఈ స్కోర్స్ వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం ఈ 2 బెటాలియన్లు వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో అది ఈ వీడియోలో నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. మీరు అనుకున్నట్టు చాలా ఎక్కువ కట్ ఆఫ్ చాలా అనేసుకుంటున్నారు, అంత ఎక్కువ కట్ ఆఫ్ అనేది ఉండదండి. నేను ఏదైతే కట్ ఆఫ్ చెప్పానో దీనికన్నా ఇంకా 1 మార్కు 2 మార్కులు తగ్గుతుందేమో కానీ దీనికన్నా పెరిగే ప్రసక్తే లేదు. ఒక 120 మార్క్స్ రావాలంటే ఎగ్జామ్లో 100 వచ్చిన అబ్బాయికి గ్రౌండ్ 70 వస్తే కానీ 120 రాదు. ఒకవేళ ఎగ్జామ్లో 110 వచ్చిన అబ్బాయికి దాన్ని బై చేస్తే 55, ఆడు 120 తేవాలంటే మళ్ళీ 65 రావాలి, లేదా 115 రావాలంటే 60 రావాలి. అంత ఈజీ కాదు. ఓకేనండి. సో ఇది ఉంటుంది కట్ ఆఫ్ అనేది. నా అనాలిసిస్ బట్టి నేను గేదర్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇంకా సివిల్ పరంగా కట్ ఆఫ్ అనేది మనకి ప్రతి జిల్లాకి ఒకలా ఉంటుంది. సో అది కూడా నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మన విశాఖపట్నం ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. సో అలాగే ప్రతి జిల్లా కూడా చేయడం అనేది స్టార్ట్ చేస్తాను. సో నెక్స్ట్ మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ అనేవి మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. అంటే మెడికల్ అనేది ఎలా జరుగుతుంది, అసలు ఏపీఎస్పి అనేది డ్యూటీస్ ఎలా ఉంటాయి, దెన్ నెక్స్ట్ సివిల్ అనేది మనకి ఫస్ట్ సెలెక్ట్ అయిన తర్వాత స్టేషన్ అనేది ఉంటుందా, లేకపోతే ట్రాఫిక్కా, లేకపోతే ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ దాని గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోస్లో. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నన్ను అయితే మాత్రం చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఈ వీడియో మొత్తం అందరికీ షేర్ చేయండి. మళ్ళీ నేను చెప్తున్నా, ఎవరైతే ఈ కట్ ఆఫ్ కన్నా ఇంకా ఒక -3 తగ్గినా కూడా ఈ కట్ ఆఫ్లో కన్నా లేకపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరైతే బాధపడకండి. మంచిగా ఇప్పుడు వరకు ఏమేమైతే తప్పులు చేస్తారో అలాంటి తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా మంచిగా ప్లాన్ చేసుకోండి. డెఫినెట్గా మీకు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో మీరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసే మీరు కొడతారు. మంచిగా ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం అందరికీ షేర్ చేయండి. జై హింద్.